ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నా షెడ్డును కూలగొట్టినారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని బోధన్పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన కొండపర్తి రాజయ్య కౌటాల మండలంలోని మార్కెట్ ఏరియాలోని కొమరంభీం కమిటీ హాల్ ముంగట గత 30 సంవత్సరాల నుంచి రజక వృత్తి కులవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ క్రమంలోనే కౌటాల మండలంలోని కార్యదర్శి సాయి రాజన్నకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఏప్రిల్ 26 తారీఖు నాడు మార్నింగ్ టైంలో జేసీబీలతోనే రాజన్న కట్టుకున్న షెడ్డుని కూలగొట్టి అతనికి 2 లక్షల నష్టపరిహారం చేసిన కార్యదర్శి విషయంపై రాజన్న జిల్లా కలెక్టరేట్ కు గణేష్ నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులు పెట్టి 6 నెలలు గడిచినా కూడా ఏ ఒక్క అధికారులు న్యాయం చేయడం లేదని ఏడుస్తున్నారు. ఎవరి ఆదేశాలు లేకుండా ఆయన జీవనోపాధి కోసం ఒక షెడ్ చిన్నగా ఏర్పాటు చేసి కరెంటు మీటర్ పెట్టి జీవిస్తున్న క్రమంలో కౌటాల మండలంలోని కార్యదర్శి సాయి ఏప్రిల్లో ఇలాంటి నోటీసులు జారీ చేయకుండా షెడ్డును కూలగొట్టడం జరిగింది. అందులో గ్రామ పంచాయతీ అండ్ వర్క్ లో ఈ భూమి ఉన్నది, ఇక్కడ ఎలాంటి అక్రమాలు కట్టొద్దు అని షెడ్డును కూలగొట్టడం జరిగింది. అదే భూమిలో ఇప్పుడు కొంతమంది దౌర్జన్యంగా షెడ్డులు కట్టుకున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకుని కార్యదర్శి ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ రెవెన్యూ అధికారులు స్పందించి బోధన్పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన రజక కుల వృత్తి చేసుకోవడానికి కౌటాల మండలంలోని 2 కుంటల భూమి చూపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు. అయితే ఆ రూమ్ ని ఈ ఫోటో అదే నేను కలెక్టర్ ఒకటి అప్లికేషన్ ఇచ్చిన ఈ ఫోటో సెక్రటరీ వచ్చి కరెంటు బిల్లు మండలం కార్యదర్శి ఏమైంది కౌటాల మండల్ సెక్రటరీ నాకు తెలియదు సాయన ఇది కరెంటు బిల్లు ఉన్నాయి గవర్నమెంట్ నాకు తిరిగి మీటర్ కూడా ఇచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండేటప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఉండేటప్పుడు నేను ఇక్కడ రూమ్ కట్టుకునేటప్పుడు కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. తర్వాత మీది ఇది గ్రామ పంచాయతీ భూమి అని ఇవన్నీ 3 సెట్లు ఇప్పుడు ఇక్కడ కట్టుకుంటుండ్రు. పక్కకున్న ఈ 3 సెట్లు కట్టిండ్రు. మరి దౌర్జన్యాన్ని కూలగొట్టింది. నేను ఆత్మహత్య చేయాలని ఉండేదని నా పిల్లలు పిల్లలు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోలేకపోయాను. నోటీస్ ఇచ్చింది నాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నన్ను ఒక 2 లక్షల వరకు లాస్ చేసింది సార్. షెటరు, నాది లోపల బట్టలు, కుర్చీలు, ఐరన్ బట్టలు ఉండే ఇవన్నీ నాది రూమ్ ఉండే. పేపర్ కూడా ఇచ్చిన ఫోటోతో సహా ఉంది సార్. దయచేసి కలెక్టర్ గారు నాకు న్యాయం చేసి పెట్టాలని నేను కోరుకుంటున్నా. నీ సమస్య చెప్పు నాకు. నా సమస్య సార్, నాది ఇక్కడ సెట్ ఉండే. ఎక్కడ ఉండే? కౌటాల మార్కెట్. ఎక్కడ ఉండే? కౌటాల ఎక్కడ? కౌటాల మార్కెట్ ఏరియా. నేను నిలబడ్డ ప్లేస్లో నాది రూమ్ సెట్ కూలగొట్టింది. ఎవరు కూలగొట్టింది? సెక్రటరీ కూలగొట్టింది. ఎప్పుడు? 4-5 నెలలు అవుతుంది. ఇక్కడ రేకు షెడ్ ఉండేనా? రేకుల షెడ్ ఉండే. కరెంట్ మీటర్ ఉండేనా? కరెంట్ మీటర్ ఉండే. ఒక ఫోటోతో సహా ఉన్నది. మీకేమైనా నోటీస్ జారీ చేశారా? నోటీస్ ఇవ్వలేదు. నేను ఇది గ్రామ పంచాయతీ అని ఇక్కడ బోర్డు పెడతా అన్నారు. ఈ మత్తు పదార్థం కర్ర షాపు ఇవన్నీ ఇక్కడ వీళ్ళకేమి ఇచ్చిండు. మరి నన్నేమో తీసేసిండు. నేను ఆత్మహత్య ఒకటే చేసుకునేది తప్ప నాకు పిల్లలు చిన్నగా ఉండాలని నేను ఆత్మహత్య చేసుకోలేకపోయినా. నాది ఇప్పుడు 5 నెలలు అవుతుంది. నాకు జీవనోపాధి లేదు. నీకు ఇప్పుడు నీకు కార్యదర్శికి ఏమైనా జిల్లా కలెక్టర్ సార్ గారు నుండి పై అధికారుల నుండి ఏమైనా నోటీస్ అంటే పలగొట్టాలని వచ్చిందా? లెటర్ రాలేదు, ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఏమి ఇవ్వక నేను నిలబడి నా షాప్ ముందట వచ్చి ఒక ఫోటో కూడా ఉంది. ఫోటో అదేనా? ఆ ఫోటో అదే. ఈ ఫోటోతో సహా నా షాప్ ముందట వచ్చి నన్ను మొత్తం 2 లక్షల వరకు లాస్ చేసి నా సెటరు దాదాపు 15,000 ఉంది. నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నన్ను దౌర్జన్యంగా చేసిండు. ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పిండు. మరి వీళ్ళకేమో పర్మిషన్ ఇచ్చిండా, వీళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ నన్ను అయితే బతుకుదేరు నాది ఆగమైంది. నేను నా పిల్లగాళ్ళు చిన్నగా ఉన్నా. ఇక్కడ ఏం బోర్డు పెడతా అని చెప్పిండు నీకు? ఇది గ్రామ పంచాయతీ బోర్డు పెడతా అన్నాడు. గ్రామ పంచాయతీ పెట్టిండా? మరి బోర్డు పెట్టలు ఏం పెట్టలేదు. ఇప్పుడు అడిగితే వాళ్ళ రూమ్ అని అంటుండ్రు. వీళ్ళు ఏమైనా కొనుక్కున్నారా? వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం లేదు, నాకు కూడా ఏం లేదు సార్. నేను 30 సంవత్సరాల నుంచి ఉంటే నేను కనీసం మరి రూమ్ కట్టుకుంటప్పుడు నువ్వు కట్టుకోవాలేదు. కొన్ని తీసేసి 3 రూములు అయితే ఇక్కడ ఎంత ఉన్నాయి. వీళ్ళు దయచేసి నాకు న్యాయం చేసి నా బతుకుదేరుకు వీళ్ళు జిల్లా కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్.